హాయ్ అండి, వెల్కమ్ టు లోహితాస్ వరల్డ్. ఈరోజు మనం గుమ్మడికాయతోటి హల్వా ఎలా చేయాలో చూద్దాము. ఈ హల్వా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. ఇది చాలా పాతకాలపు వంట. ఇదివరకు చాలా ఎక్కువగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాము. ఎల్లోగా ఉంటుంది కదా, అలాంటి గుమ్మడికాయని తీసుకోవాలి. దానికి పైన చెక్కు చాలా మందంగా ఉంటుంది. దాన్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని తురుముకోవాలి. ఈ గుమ్మడికాయ పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు కానీ పిల్లల పెరుగుదలకు కానీ చాలా మంచిది. ఇదిగో ఇలా మొత్తం తురిమేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కొద్దిగా కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను జీడిపప్పు, బాదం ఇంకా కిస్మిస్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఎర్రగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా ఉండేలాగా వేయించుకోవాలి. మాడిపోతే అసలు బాగుండదు టేస్ట్. చూడండి, బాగా వేగిపోయాయి కదా. దీనిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇప్పుడు బాగా ఎర్రగా వేగిపోయాయి కదా, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. అందులో ముందుగా తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుముని వేసుకోవాలి. చూడండి, నేను కప్పు కొలతతో వేస్తున్నాను. ఇప్పటికి 2 కప్పులు అయ్యాయి. 3 కప్పులు. ఇంకొక హాఫ్ కప్పు, మొత్తం 3.5 కప్పుల గుమ్మడికాయ తురుము తీసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుతూ కొద్దిగా 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకుందామండి. బెల్లము 3.5 కప్పుల గుమ్మడికాయ తురుముకి 1.5 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని బాగా కలుపుతూ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం మొత్తం ఇలా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ మొత్తం దగ్గర పడి బాగా గట్టిగా అయ్యే వరకు కలుపుకుంటూ గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. వాటర్ బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసుకున్నా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, ఆ స్వీట్ టేస్ట్. అంతేనండి, గుమ్మడికాయ హల్వా. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఆరోగ్యకరం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చివరిగా పైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మన గుమ్మడికాయ హల్వా
రెడీ అయిపోయినట్టేను. ఇది నిజంగా చాలా బాగుంటుందండి. వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.